Hi friends, welcome to AP Schemes Data Channel. Today మనం చెప్పుకోబోయే టాపిక్ క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసిన PDF డాక్యుమెంట్ డిఫాల్ట్గా అడోబ్ రీడర్లో మనం పర్మిషన్ లేకుండా ఓపెన్ అవుతుంది. ఈ ప్రాబ్లం న్యూ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్న వారికి మాత్రమే వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో సింపుల్ స్టెప్స్లో మనం తెలుసుకుందాం. ఇందుకోసం నేను వాట్సాప్లో ఒక శాంపుల్ PDFని డౌన్లోడ్ చేస్తాను. ఈ ఫైల్ డౌన్లోడ్ అవగానే డైరెక్ట్గా అడోబ్ రీడర్లో ఓపెన్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను చెప్పే సింపుల్ స్టెప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మనం మొదటగా అడోబ్ రీడర్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ మెనూ ఓపెన్ చేయాలి. లిస్ట్లో కనిపించే ప్రిఫరెన్సెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. కేటగిరీ సెక్షన్లో జనరల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఓపెన్ ఆటోమేటిక్ వైల్ డౌన్లోడింగ్ ఫ్రమ్ బ్రౌజర్ అని ఉంటుంది. డిఫాల్ట్గా టిక్ మార్క్ ఉంటుంది, మీరు ఇప్పుడు టిక్ మార్క్ డీసెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేయండి. సింపుల్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం ఈ ప్రాబ్లం రెక్టిఫై అయిందో లేదో. వాట్సాప్లో సేమ్ అదే శాంపుల్ PDFని డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అడోబ్ రీడర్లో ఓపెన్ కావడం లేదు. సో ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.